మేడం కానుంగో, ఈసారి జెన్నీ జాడి దీపావళి కోసం మంచి ప్లాన్ చేశారు. వెరీ గుడ్. రుద్ర ఇప్పటికే అన్ని ప్లాన్స్ ని షేర్ చేశాడు. జెన్నీ జాడుతో వెళ్ళి చెప్పండి. రుద్ర దగ్గరికి వెళ్ళి ఆ ప్లాన్ ని కలిసి చేయమనండి. రుద్ర ఏదో స్పెషల్ ఫైర్ ప్రోగ్రెస్ ఏదో రెడీ చేస్తున్నాడు. అంత రుద్రానే చేస్తాడో అయితే నా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఊరికనే ఉండాల్సిందేనా? వాళ్ళు ఏం చేయలేరా? వాళ్ళని నువ్వు బాగా డమ్మిగానే చేసేసావు. హలో సెక్లీనా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచించారంటే మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు. పిల్లలందరూ కలిసి పనిచేస్తారు. నేను పిల్లలతో రుద్రా దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పమని చెప్తాను. ఎలాగో నా పిల్లలు బాగా ఇంటెలిజెంట్. ఆ విషయం మీకు బాగానే తెలుసు కదా. అవునవును, తప్పకుండా. మీకే మీ పిల్లలు ఇంటెలిజెంట్. నాకే ఛాన్స్ వస్తే వాళ్ళ తోటని ఎప్పుడు కత్తిరించుండేది. ఎప్పుడు చూసిన అల్లరి చేస్తూనే ఉంటారు. మేడం కానుగో, మీరేమైనా చెప్పారా? అది నేను ఏమన్నానంటే పిల్లలందరూ ఒక్కటిగా కలిసి పని చేయాలి అని. అవును, మీ పిల్లలు కూడా చాలా టాలెంటెడ్. నాకు తెలుసు నా పిల్లలు బాగా టాలెంటే అని. రుద్ర అలా ఏంటి డిఫరెంట్ అయిన పటాస్ తీసుకొచ్చాడు? నేను వాడు తీసుకొచ్చిన పటాసుని రెండిటినీ మాయం చేస్తాను. సకీనా టకీనా సకోరా పో. సకీనా మ్యాజిక్ స్టార్ట్ కానీ. రుద్ర అలా చూడు, అన్ని రాకెట్స్ మన వైపుకు దూసుకొస్తోంది. రుద్ర, ఈ రాకెట్స్ అన్ని మన వైపే వచ్చాయి. మన కథ అంతా ముగిచేస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? షోగా షక్లిన ఏదో అవసరమని నన్ను తొందరగా రమ్మంది. దీపావళి కోసం ఏదో పెద్దగా ప్లాన్ చేయాలట. జోహా వల్ల కుదరదు. జోహా వల్ల పెద్దగా ఏమీ కుదరదు. నా వల్ల కుదరదు. నన్నెందుకు మీరు మీతో తీసుకొచ్చారు? అతను మిగతా వాళ్ళ దగ్గర తన్నులు తింటాడు, మమ్మల్ని కూడా తన్నులు తినిపిస్తాడు. అక్కడ రుద్ర అని ఒకడు ఉంటాడు. వాడు మన పరిస్థితిని కూడా దారుణంగా చేస్తాడు. నువ్వు శాఖలతో ఉన్నావు, ఇలా భయపడకూడదు. అటు చూడండి, రుద్ర వెల్కమ్ మెసేజ్ వచ్చింది. ఎవరా ద్రోహి? ఎవరు నాతో ఉంటూ నమ్మక ద్రోహం చేసింది? నేను వస్తున్న విషయాన్ని రుద్రాకి ఎవరు చెప్పారు? ఈ పని చేయమని చెప్పింది నువ్వేనా? చెప్పు. నీ పిల్లలు చెప్పలేదంటే ఖచ్చితంగా నువ్వే చెప్పుంటావు. అరే, నేనెందుకు ఆ వార్త చెప్తాను? అయితే వాడు అంత పెద్ద రాకెట్ ని నా మీద ఎలా బ్లాస్ట్ చేసుంటాడు? నన్ను వెల్కమ్ చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా ఎలా జరిగింది? సాకాల్, ఐఎమ్ సో సారీ. ఆ ర్యాకెట్ ని నేనే పంపించాను. రుద్ర కోసం మీరు మధ్యలో వచ్చేసారు. షాకాల్,
నేను మీ దగ్గర చెప్తూ ఉన్నాను కదా, ఇప్పుడు చెప్తాను. మీరు తిరిగి వచ్చేయండి, మనం వెళ్ళిపోదాం. మనం దీపావళిని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. మన ఇద్దరు దీపావళిని ఎందుకు చెడిపేస్తున్నారు? నేను చెప్పేది నోరు మూయ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక యుద్ధం జరగబోతోంది. యుద్ధం. ఆ వారిలో మనం అంతమైపోతాం. అరే మీరు నా మాట వినండి. ఈసారి రుద్ర దీపావళికి కొత్త రకమైన టపాసులు కొన్నాడు, కానీ అవి ఎలాంటివో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియనే తెలీదు. తప్పలా వెళ్ళు. వెళ్ళి ఆ టపాకాయలు ఎక్కడ దాచారో కనిపెట్టు. షక్లీనా, నువ్వు ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని పిలిపించాను. ఇక్కడ దీపావళి వేడుకల్ని జరుపుకోరు. అరే ఇప్పుడు లార్డ్ ఆఫ్ డార్క్నెస్ అవసరం ఎందుకు వచ్చింది? మన బతుకుని డార్క్ చేయడానికి రుద్రనే చాలు. షాకాల్ టపాకాయలు దొరికేశాయి. వెరీ గుడ్. శభాష్. ఇప్పుడు నేను ఈ టపాకాయలు అన్నిటినీ ఇంకో చోట దాచబోతున్నాను. త్వరగా క్రాకర్స్ ని వెతకండి, ఇక్కడే ఎక్కడ ఉంటుంటుంది. అరే క్రాకర్స్ మాయమైపోయేంటి? త్వరగా వెతకండి. ఎస్ మేడం కానుంగో, నన్ను పిలిచారా? షక్లీనా, రుద్ర ఏమో ఇప్పుడే చెప్పాడు తన స్పెషల్ టపాసులన్నీ ఇప్పుడే మాయమయ్యాయని. మీరు మీ జెన్నీ జాడీలతో తన ప్లాన్ని అమలుపరచమని చెప్పండి. ఒకవేళ రుద్ర టపాసులు దొరకలేదంటే ప్లాన్ నెంబర్ 2 వర్కౌట్ చేద్దాం. ఓ నో, ఇది ఎలా జరిగింది? దొంగిలింపబడిందా? చాలా సంతోషంగా ఉంది. దొంగతనం పోయింది, సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నెంబర్ 2? ప్లాన్ నెంబర్ 2నా? బ్యాకప్ ప్లానా? నా పిల్లలు రుద్రాకు వ్యతిరేకంగా నెంబర్ 2లో ఉంటారా? ఎందుకు ఎందుకు చెప్పు చెప్పు. మీరేమిటి ఇక్కడ ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగంతా ఏం లేదు. నేను నా పిల్లలు బ్యాకప్ ప్లాన్ ని సిద్ధంగా ఉంచాం, కానీ మేమందరం రుద్ర పటాసుని క్షుణ్ణంగా వెతుకుతాం. సరే, నేను వస్తాను. అరే నాకు తెలుసు, నువ్వు నీ పిల్లలు కూడా రుద్రతో ఎప్పటికీ కలిసి ఉండరని. నాకే గాని ఛాన్స్ వస్తే నీ పిల్లలతో పాటు నిన్ను కూడా మీ తాతలు తీస్తారు. త్వరగా క్రాకర్స్ ని వెతకండి, ఇక్కడే ఎక్కడ ఉంటుంటుంది. రండి, లోపల స్టాచ్యూ రూమ్ ని చూద్దాం. ఇక్కడ కూడా దాచి ఉండొచ్చు. లోపలికే వస్తున్నారు సకాల్. జోహా వల్ల కుదరదు, జోహా వల్ల కుదరదు, పరిగెత్తండి. ఐ యామ్ లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఎవరు నాతో తలపడతారు వాళ్ళు చీకటిలో మాయమైపోతారు. ఎస్, మంచిదైంది. నువ్వు సరైన సమయానికి వచ్చావు. ఇక్కడ ఎప్పుడూ వెళ్తూరు ఉంటుంది, కానీ ఎందుకు ఈసారి చీకటిగా ఉంది?
ఓ థీఫ్ ఆఫ్ డార్క్నెస్, అది మీరేనా ఇక్కడి నుంచి వెళ్తూని దొంగిలించింది? థీఫ్ ఆఫ్ డార్క్నెస్ కాదు, లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఐ యామ్ లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను, ఈసారి స్కూల్లో దీపావళి వెలుగులుండవు, కేవలం చీకటిమయంగానే ఉంటుంది. దీపావళి సంతోషం ఉండదు, కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. అందుకే మిమ్మల్ని థీఫ్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పా. మీరు దీపావళి వెళ్తూని దొంగిలించడానికి వచ్చారు. కానీ రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. నువ్వెలా దీపావళి జరుపుకుంటావో నేను చూస్తా. ముందు నీ టపాకాయలు తిరిగి తీసుకో చూద్దాం. ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పిల్లలు, మీరు మీ టపాసులు తీసుకుని రండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మిస్ సెక్యూరిటీ, ఏమైంది? ఏమైంది? ఇక్కడ ఏ రేసు జరగలేదు. ఆగండి, లేదంటే అందరిని డిటెన్షన్ రూమ్ లో పెట్టేస్తాను. నాతోనే పోటీయా? ఐ యామ్ లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఎవరు నాతో పెట్టుకుంటారో వాళ్ళు చీకటిలో మాయమైపోతారు. ఇక్కడ ఏం జరుగుతోంది? తర్వాత ఈ చీకటి, ఇది లార్డ్ ఆఫ్ డార్క్నెస్ పనే అయి ఉంటుంది. ఎస్ మేడం, అతను మన దీపావళి సెలబ్రేషన్స్ ని పాడు చేయాలనుకుంటున్నారు. రుద్ర, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మేడం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు ముందు ఎంబీటీవీ బీచ్ దగ్గర చెప్పండి. ఆ క్రాకర్స్ స్కూల్లోనే ఎక్కడో ఉండాలి. క్రాకర్స్ దొరకగానే అందరూ రూఫ్ పైకి వెళ్ళిపోండి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కి నేను ఒక్కడనే చాలు. వచ్చి మీ తాతగారిని కాపాడుకో, లేకపోతే ఈ దీపావళిని స్కూల్లోనే జరుపుకో. కానీ నీకు 1 నిమిషం మాత్రమే మిగిలింది. ఇదేంటిది? ఇది మా మాయాజాలం. నువ్విప్పుడు బందీవైపోయావు. ఇరుక్కున్నానా? Ibaiska, Cage Breako! Ibaiska, Cage Disappearo! రుద్ర, నువ్వు అసలు ఏమీ చెయ్యలేవు. ఈ సంవత్సరం దీపావళి పండుగని నువ్వు జరుపుకోలేవు. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, ఆపు! నా పనే చీకటిని సృష్టించడం. నేను ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తాను. ఐ యామ్ లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఐ లవ్ డార్క్నెస్.
తాతయ్య చెప్పినట్టు ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే మనం చాలా ప్రశాంతంగా నిదానంగా ఉండాలి అని. జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. మ్యాజికల్ పవర్ జనరేటర్ క్రియేటో. వాడేం చేస్తున్నాడు? రుద్ర మ్యాజిక్ జనరేటర్ ని తయారు చేశాడు. మేము దీపావళిని ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాం డార్క్నెస్. మీరు నా పవర్ ని అడ్డుకోలేరు. ఆపగలను. నేను వాడి జనరేటర్ హీట్ ని ఆపి తీరాలి. వద్దు వద్దు వద్దు, దయచేసి ఆ పని చెయ్యొద్దు. ఇప్పుడు మనకి ఇంకో దారి కూడా లేదు. అది చేసి తీరాలి. ఇది నాకు ఎంతో అవమానాన్ని ఇస్తోంది. నేను ఇక్కడ ఉండగా వెలుగు ఉంటోంది. వాడేదో పథకం వేస్తున్నాడు. రుద్ర చాలా తెలివైన వాడు. వాడిదంతా కావాలనే చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడి వలలో పడకు. నా మాట విను. పక్కకెళ్ళు. చిన్న పిల్లాడు నన్ను ఎదిరించి నిలబడతాడా? నేను ఎక్కడికి వెళితే అక్కడ చీకటి రాజ్యం వెళుతుంది. అటువంటప్పుడు నేను ఇక్కడ ఉండగా వెలుతురు ఎలా ఉంటుంది? లార్డ్ ఆఫ్ డార్క్నెస్, మీ వల్ల జనరేటర్ వెళ్తుర్ని లాగడం కుదరదు. చేసి చూపిస్తాను. రుద్ర, టపాసులన్నీ దొరికినట్టే. వద్దు వద్దు. చూశావా షాకాల్, నేను వాడి మ్యాజికల్ పవర్ జనరేటర్ ని నాశనం చేశాను. కానీ నువ్వు వాడిని బయటికి తీసుకొచ్చావే, ఇప్పుడు ఏం చేద్దాం? వాడెక్కడున్నాడు? వాడు నీ ఎదురుగా నిలబడ్డాడు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. వద్దు 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 ఇప్పుడు ఈ స్పెషల్ రాకెట్ ఎగరబోతోంది. హ్యాపీ దివాళీ టీచర్స్. హ్యాపీ దివాళీ. ఇప్పుడు ఆయన ఎందుకని మధ్యలో నుంచున్నారు? ఎందుకు